హాయ్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద లాంగ్ వీడియో. యాక్చువల్లీ చాలా లాంగ్ వీడియోస్ ఉన్నాయి, కానీ అవన్నీ ఎడిట్ చేసి చేయడం చాలా కష్టమైపోతుంది. వర్క్ని అది బ్యాలెన్స్ చేయడం కొద్దిగా కష్టం అవుతుంది. సో అవన్నీ అక్కడ పెట్టేసి కొత్తగా ఇంకో వీడియో చేస్తున్నాను అనమాట. యాక్చువల్లీ ఇలా ఫేస్ టు ఫేస్ మాట్లాడడం ఫస్ట్ వీడియో ఇది. నాకు కొంచెం ఇన్సెక్యూర్ ఉంటుంది, ఎందుకంటే నేను చాలా హ్యాండ్ మూమెంట్స్ ఇస్తాను మాట్లాడేటప్పుడు, హ్యాండ్ గెస్టర్స్ చాలా ఇస్తాను అనమాట. సో కొంచెం ఇన్సెక్యూరిటీ ఉంది, బట్ ఇట్స్ ఫైన్. అదంతా ఓవర్కమ్ చేద్దామని నేను ఒక వీడియో తీస్తున్నా. ఇవాళ వీడియో ఏంటంటే, టేము ఐడియా ఉంది కదా, అబ్రాడ్ కంట్రీస్లో చాలా ఒక ఊపేస్తుంది అనమాట. సో ఆ టేములో నేను కొన్ని ప్రోడక్ట్స్ తీసుకున్నా. క్యూట్గా చిన్నగా ఉన్నవి బాగా మంచిగా అనిపించి నేను తీసుకున్నాను అనమాట. అవి ఏంటో ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఫస్ట్ ఈ చిన్న పర్స్ చాలా క్యూట్ ఉంది. ఇది నేను యాక్చువల్లీ మర్చిపోయి 2 ఆర్డర్ చేసేసిన. అయితే ఇది కాస్ట్ వచ్చేసి ఒక 86 పెన్స్ ఉందన్నమాట. ఏంటిది 86 పెన్స్ ఉంది అని చెప్పి కరెక్టే ఆర్డర్ చేస్తున్నాను, ప్రైస్ తక్కువ ఉందా అని చెప్పి ఇంకోటి క్లిక్ చేశా. అది చూసుకోకుండా నేను ఇంకా అలాగే ఆర్డర్ పెట్టేశాను. ఇది ఎందుకంటే ఏదైనా మనం క్యారీ చేసుకోవచ్చు. నేను ఇది ఎందుకు పెట్టుకున్నానంటే, బ్యాగ్లో ఇప్పుడు వర్క్కి వెళ్ళినా కాలేజ్కి వెళ్ళినా శానిటరీ నాప్కిన్స్ క్యారీ చేస్తూ ఉంటాం కదా, స్టోర్ చేసేసుకొని బ్యాగ్లో పెట్టేసుకోవచ్చు అనమాట. సో అట్లని ఇది వేరే డస్ట్కి దేనికి కాంటాక్ట్ అవ్వకుండా మంచిగా ఉంటుందని ఒక చిన్న. ఈ గ్లౌజెస్ ఇవి ఏంటంటే, మనం నార్మల్గా స్నానం చేసేటప్పుడు స్క్రబ్ వాడతాం కదా, అలా కాకుండా చేతికే ఇలా ఫిక్స్ చేసేసుకొని షవర్ జెల్ వేసుకొని మనం మంచిగా బాత్ చేసేయచ్చు. సో ఈజీ ఉంటుందని ట్రై చేద్దామని తీసుకున్నా. యాక్చువల్లీ 2 pairs వచ్చాయి, ఒకటి వైట్ ఒకటి పింక్. దీని కాస్ట్ వచ్చేసి £1.90. ఇది కూడా చాలా బాగుంది, వర్త్ అనిపించింది. సమ్మర్ వచ్చింది కదా అని ఐస్ క్యూబ్స్ ట్రే తీసుకున్నా. ఆల్రెడీ ఒకటి ఉండింది, అది ఖరాబ్ అయిపోయింది. సో కిచెన్ కోసం అని ఒకటి తీసుకున్నా విత్ క్యాప్. అలా పెడితే డస్ట్ పడిపోతుంది కదా. అండ్ ఆల్సో స్కిన్ కేర్ నేను బాగా చేసుకుంటాను కాబట్టి, అంటే ఇప్పుడు తగ్గించేసాను, జనరల్గా చేసుకుంటాను కాబట్టి క్యారెట్ జ్యూసెస్, క్యూకుంబర్ జ్యూస్, పొటాటో జ్యూస్ అవన్నీ వేసుకొని ఫేస్ మీద స్క్రబ్ చేసుకుందామని తీసుకున్నా. ఎంతవరకు చేస్తానో చూడాలి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఒక సోప్ బాక్స్ తీసుకున్నా, మంచిగా అనిపించింది ఇట్లా క్యూట్గా. ఎప్పుడైనా కూడా ఇట్లా జాలి లేకుండా తీసుకుంటే అదే వాటర్లో సోప్ మునిగి వేస్ట్ అయిపోవడం అదంతా అవుతుంది. సో వాటర్ అంతా డ్రైన్ అవ్వడానికి ఇది. అన్నిటికన్నా నాకు ఇష్టమైన ఐటమ్ ఏంటంటే, వైర్స్ ఉంటాయి కదా, ఆ వైర్ని ఇలా మీకు వెనకాల నా పాప్సిన్ చూస్తే అర్థమవుతుంది నాకు పింగు చాలా ఇష్టం అని. సో ఇలా క్యూట్గా పెట్టేసుకుంటే వైర్ కూడా ఏం డ్యామేజ్ కాదు. చూడండి ఎంత బాగుందో. ఇటు సైడ్కి వచ్చేసి హెయిర్ కోసం క్లిప్ తీసుకున్నా. ఇలా వస్తుంది అనమాట. ఏం లేదు, నార్మల్గా నేను హాఫ్ పోనీ ఎక్కువ వేసుకుంటూ ఉంటాను. సో హాఫ్ పోనీ వేసుకున్నప్పుడు చిన్న బ్యాండ్ ఒకటి పెట్టేసుకొని ఇట్లా మంచిగా ఉంటుంది అనమాట. అది ఇక్కడ హాఫ్ పోనీలో పెట్టుకుంటే ఇంకా మనం ఎలా అయినా స్టైల్ చేసుకోవచ్చు. కొప్పుకి కూడా పెట్టుకోవచ్చు. అట్లా మంచి డ్రాప్ టాజిల్ ఉంది కాబట్టి బాగుంటుంది. ఇలా ఉంటుంది అనమాట. ఇది పైన మనం ఫిక్స్ చేసి హెయిర్ చుట్టూ ఇలా రోల్ అవుతుంది. నేను ఇంకా ట్రై చేయలేదు. ఇలా మొత్తం హెయిర్ మొత్తం ఇలా రోల్ చేసేయాలి. దీనికి బాగుంది, క్యూట్గా డిఫరెంట్గా ఉంది అని తీసుకున్నాం. చూద్దాం, పెట్టాం. ఏదైనా డ్రెస్ వేసుకున్నప్పుడు మనం కొంచెం అన్కంఫర్టబుల్ ఉంటాము. మనం ఏదన్నా వంగాలన్నా చేయాలన్నా అన్కంఫర్టబుల్ ఉంటాం. సో ఇట్లాంటి స్ట్రిప్స్ తీసుకొని మనం స్టిక్ చేసేసుకుంటే మన డ్రెస్ అనేది నీట్గా కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఈ స్ట్రిప్స్ తీసుకున్నాను. స్మెల్ వస్తుంది, ప్లాస్టిక్ స్మెల్. ఇవి తీసుకున్నాను ఇయర్ రింగ్స్ లాగా. మీకు కనిపిస్తుందా? ఇలా ఇది ఎలా పెట్టాలంటే, ఇలా చెవికి పెట్టుకొని ప్రెస్ చేస్తే ఇలా ఏదో చూపించారు ఈ ఫోటోలో. నేను మీకు చూపిస్తాను. ఇట్లాంటి సిలికాన్ స్పాచులాస్ తీసుకున్నాను అనమాట. ఆయిల్ ఏమన్నా ఎయిర్ ఫ్రైయర్ యూజ్ చేద్దామని చెప్పి, ఇది ఉంటే మంచిగా ఇలా ఆయిల్ పుయ్యొచ్చు కదా అని చెప్పి తీసుకున్నా. సిలికాన్ ఓకే, ప్లాస్టిక్ కాదు కాబట్టి వర్తే. ఇది యాక్చువల్లీ నా హెయిర్ ఏంటంటే కింద కర్ల్ ఉంటుంది, పైన స్ట్రైట్ ఉంటుంది, కైండ్ ఆఫ్ వేవీ ఉంటుంది అనమాట.
సో ఇది ట్రై చేద్దాము ఎలా ఉంటుందో అని చెప్పి ఈ హీట్లెస్ కర్ల్స్ తీసుకున్నా. 2 స్క్రంచీస్ ఇచ్చారు, ఇది ఇచ్చారు, క్లచ్ కూడా ఇచ్చారు. స్ట్రాంగ్గా ఉంది. అండ్ నేను ఒక ముక్కు పుడక తీసుకున్నా, అది ఎక్కడుందో కనిపిస్తలేదు. నేను ఇంకోటి ఏం తీసుకున్నా అంటే వైర్స్ అన్నీ ఉంటాయి కదా, సపోజ్ వైర్స్ అన్నీ ఇలా ఉంటాయి కదా, నీట్గా ఇలా పెట్టేసి ఇలా పెట్టుకొని ఇలా వైర్ని సెక్యూర్ చేసుకొని వైర్ని బ్యాగ్లో వేసేసుకోవచ్చు. అప్పుడు నీట్గా ఉంటుంది. ఊకే దానికి దీనికి తట్టడం విరిగిపోవడం అలా ఉండదు. ఇలా లాస్ట్ ఐటమ్, చిన్న ఐటమ్, చూద్దాం ఎలా ఉంటుందో మనకని చెప్పి ఒక చిన్న ముక్కు పుడక తీసుకున్నా. ఇలా ఉంటుంది, ట్రై చేద్దాం. ఎలా ఉందో, సెట్ అయిందా లేదా మీరే చెప్పాలి. అంతే ఈ వీడియో. ఇంకొకటికి అలాగే పెట్టుకున్నాం, అదే పడిపోయేంత వరకు, ఎందుకంటే ప్రెస్సింగ్ కాబట్టి పడిపోతుందేమో అనిపిస్తుంది. యా అంతే. నేను తీసుకున్న చిన్న చిన్న క్యూట్ ఐటమ్స్. నాకు అన్నిటికన్నా నచ్చింది ఈ ముక్కు పుడక, ఈ బ్రేస్లెట్, చిన్న క్యూట్ పింగు. మీకేం నచ్చిందో కామెంట్ చేయండి. బాయ్.